బూటకపు హామీలిచ్చిన కూటమి నేతలు ఏడాది గడిచినా ఏం చేయకుండా ప్రజల్ని నిండా ముంచారన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిని గాలికొదిలేశారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కు కొత్త జాబులు వచ్చాయి గాని రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు పవర్ స్టార్లా డైలాగ్స్ చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫ్లవర్ స్టార్లా చెవిలో పువ్వులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు రోజా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాయమాటలతో గద్దెనెక్కినటువంటి కూటమి ప్రభుత్వం ఏడాది పడిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరుద్యోగ యువతంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కదం తొక్కారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఫస్ట్ పాయింట్ పెట్టారు, యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, లేదంటే ప్రతి మనిషికి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని. సంవత్సరం అవుతున్నా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అలాగే చంద్రబాబు నాయుడు మొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెట్టారు. సంవత్సరం అవుతున్నా ఒక్క టీచర్ని కూడా ఇంతవరకు భర్తీ చేయలేదు. లోకేష్ గారైతే జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. మరి క్యాలెండర్లో సంవత్సరాలు నెలలు మారుతున్నాయి కానీ లోకేష్ గారి జాబ్ క్యాలెండర్ ఇంతవరకు రాలేదు. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాలంటీర్స్ ని పీకేశారు. బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ అని మాట్లాడారు. ఆయన జాబ్ క్యాలెండర్ పెట్టి ఇమీడియట్ గా జాబులు ఇస్తామని లోకేష్ గారు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా నియోజకవర్గానికి 500 మందిని సెలెక్ట్ చేసి ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికైనా ఇచ్చారని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఎవరికి జాబులు వచ్చాయా అంటే చంద్రబాబు నాయుడికి సీఎం జాబ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం జాబ్ వచ్చింది, అలాగే లోకేష్ గారికి మంత్రి జాబ్ వచ్చింది. కానీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అంటే శూన్యం. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక స్పెషల్ ఫ్లైట్, లోకేష్కి ఒక స్పెషల్ ఫ్లైట్, పవన్ కళ్యాణ్కి ఒక స్పెషల్ ఫ్లైట్, ఇవి కాకుండా స్పెషల్ హెలికాప్టర్లు. అంటే ఈ రాష్ట్ర ప్రజల డబ్బుతో మీరే జల్సా చేస్తారు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే మీకు మనసు రాదు. ఒక్క జాబ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి నిరుద్యోగి కూడా చాలా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఏ విధంగా చూడాలంటే ఏదైనా ఒక పరిశ్రమ వస్తే కదండి. ఈ సంవత్సర కాలంలో వీళ్ళు తెరిచిన పరిశ్రమలు ఏవైనా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సెలూన్ ఓపెన్ చేశారు కడపలో, మాధవిరెడ్డి గారు, ఆవిడేమో చెప్పుల షాప్ తెరుస్తుంది. ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు ఆయన వైన్ మార్ట్ ఓపెన్ చేస్తాడు. ఇవే పెద్ద పెద్ద పరిశ్రమలు. వీటికి ఎన్ని లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇస్తారు నాకు అర్థం కావట్లా. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? ఈ రోజు మీరు చెప్పిన సూపర్ 6 లో ఏమి ఇచ్చారు? మీరు చెప్పిన మేనిఫెస్టోలో 143లో ఏం చేశారు చెప్పండి. ఆడబిడ్డ నిధి P4 లో జాయిన్ చేశామంటారు. P4 లో ధనవంతుడు పేదవాడికి ఇవ్వాలంటే ఎవడికి ఇవ్వాలో ఎక్కడ క్లారిటీ ఉంది? అదేదో మీరు స్టార్ట్ చేయొచ్చు కదా మీ హెరిటేజ్ నుంచి, భువనేశ్వర్ గారితోనో లేదా బ్రాహ్మణి గారితోనో లేదా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ తోనో మీరు స్టార్ట్ చేయండి. P4 ద్వారా ఎలా ఒక ఆడబిడ్డకి 1,500 ఎవ్రీ మంత్ ఇవ్వాలి. ఎన్నికల ముందేమో పెద్ద పవర్ స్టార్ లాగా ఊగిపోతూ మాట్లాడతారు. ఇప్పుడేమో ఫ్లవర్ స్టార్ లాగా యూత్ చెవుల్లో ఫ్లవర్స్ పెడతాడు. అప్పుడేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు. ఇప్పుడు ఏదయ్యా నువ్వు చెప్పిన మాటకి అంటే రబ్బర్ లాగా వంగుతాడు. కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసింది కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున యువతంతా కూడా రాష్ట్రంలో రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. రాజకీయాల్లో పవర్ స్టార్ కాస్త ఫ్లవర్ స్టార్ గా మారిపోయారంటూ మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, నగరి నుంచి.